మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు ఓటేరు ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి తల్లిదండ్రులుగా అలాగే సోదరుడు తమ్ముడుగా ఆహ్వానించబడినటువంటి అవకాశాన్ని బట్టి వారికి వారి సంఘానికి అలాగే చేరువచ్చిన పరిశుద్ధులకి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. ప్రతిదినం మీకు సుపరిచయమైన వ్యక్తులమే దివ్య భారతి అంటే విశేషమైనటువంటి పదములో మనం చూస్తూ ఉన్నాం. కుమార్తెను జన్మదిన వేడుకలో కుటుంబాలుగా చేరి ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వినగలుగుతున్నామంటే ఆ పాప ద్వారా మనకు కలిగించినటువంటి గొప్ప భాగ్యం. అందును బట్టి ప్రభువుని మనము స్తుతించాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఆ వాక్యపు వెలుగులో మనము చదువుకుందాం. కీర్తనలు 115వ కీర్తన 14వ చరణం. కీర్తనలు బైబిల్ ఉన్నవారు తీసి నాతో చదివి సహకరించండి. కీర్తనలు 115వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మరలా నేను ఈ వచనం చదువుతున్నాను. ఏం చదివామండి? ఏం వాక్యం చదువుకున్నాం ఇప్పుడు? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రభు దేవుని ఈ వాక్యమును బట్టి ప్రభు మనను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ వాక్యమును మనం చదివినప్పుడు కుటుంబ జీవితం ఏర్పడిన తర్వాత దాంపత్య జీవితం ద్వారా కుటుంబానికి ఒక కుటుంబం అని ఎప్పుడు అనబడుతుందంటే తల్లి ఆ తండ్రి లేక కుమారుడు లేక కుమార్తెను కలిగినప్పుడు కుటుంబ దాంపత్య జీవితం ఏర్పడుతుంది. వాళ్ళ జీవితాలకు విలువైన ఘనత ఎప్పుడు వస్తుందంటే ఒక కుమారుడో కుమార్తె జన్మిస్తే కానీ ఆ ఇంటికి వన్య వస్తుంది కదా. ఏ ఇల్లు అయితే కుమార్తె లేకపోతే కుమారుడు లేకపోతే ఆ ఇంటి ఏమనిపిస్తుందంటే ఆ ఇల్లు ఎలాగుందంటే మూయబడిన తలుపుల వలె ఉంటుంది. ఈ కుటుంబం దేవుడు ఏం చేశాడంటే తెరవబడినటువంటి కుటుంబాలుగా చేశాడు. తెరవబడిన కుటుంబం. ఈనాడు గర్భఫలం లేకుండా ఎంతమంది వేదన చెందుతున్నారో. నా దగ్గరకే చాలా సందర్భాలు ఆయా స్థలాలకు వెళ్ళి వాక్య పరిచర్కి వెళ్తున్నప్పుడు, అయ్యా నా మొదటి కోరిక నాకు పిల్లలు లేరయ్యా, సంతానం లేదు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని కోరుతున్న వారిని చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈ కుటుంబాల్లో సంతానం దేవుడు ఏర్పాటు చేసంటే కుమార్తెలు యెహోవా ఇచ్చిన యొక్క బహుమానం. ఇప్పుడు ఈ కుటుంబానికి తమ్ముడు కుటుంబానికి ఏమి ఇచ్చాడు తెలిసిన? ఓ మంచి గిఫ్ట్. కుమార్తెలు పుట్టిన కుమారులు పుట్టిన దేవుడి వరం అది. కొంతమంది అంటారు నా బిడ్డ వరంతో పుట్టాడని అంటారు. కానీ కుటుంబంలో అంటారు దేవుని పిల్లలు ఏమనాలంటే వరంతో కాదయ్యా ప్రార్థనతో పుట్టారని చెప్పాలి మనం. ఎలాగని? ఏదో లక్కులో పుట్టినట్టు కాదు, అదృష్టం బట్టి పుట్టినట్టు కాదు. ఇటీవల అన్నాడు ఏమయ్యా మరలా ముగ్గురు అయిపోయిన నలుగురు అంటే అదేదో ఒక లక్కులేనన్నాడు. నాయన డొక్కు కాకుండా చూసుకున్నా, నేను లక్కు కాదు డొక్కు కాకుండా చూసుకొని చెప్పాను. ఈరోజు మన జీవితాల్లో అప్పుడు ఇప్పుడు చాలా కష్టం. ఆనాడు మా స్థానిక సంఘంలో ప్రభునందు నిద్రించడమే. ఆమె పేరు ఏం పేరంటే ఆమె పేరు అసలు పేరు నాకు తెలియదు కానీ ఆమె పేరు సంతానం. అమ్మ ఏం పేరా? సంతానం. ఎంత 14 మంది పిల్లలు కానీ ఆమె డజన్ జన్ ఒక ఊరు అయిపోతుంది వాళ్ళది. మేము ఉన్న ఊరిలోనే ఒక వీధి అట్టే వాళ్ళదే ఇల్లు. ఒకే ఇంట్లోనే 12 మంది సంతానం. మళ్ళీ అసలు ఏమంటే అప్పుడు ఆపరేషన్స్కి భయపడ్డారు. ఇప్పుడు ఆ పిల్లలు చూస్తే ఒక ఎలా చెప్పుకోవచ్చు ఒక సైన్యం అయిపోతుంది. చీమల పుట్టలాగా తయారైనట్టుగా అయిపోతుంది అనమాట. వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళ సంసార దాంపత్య జీవితాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు గర్భఫలం దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని గౌరవించాలి. ఈ బహుమానానికి ఏం లేదు తెలుసునండి? గౌరవం లేదు, మర్యాద లేదు. ఎవరో గౌరవం లేదు, మర్యాద లేదంటే ఇచ్చినటువంటి బహుమానం ఎవరంటే బిడ్డలు. ఇదొక స్వాస్థ్యం, ఇదొక బహుమానం అన్నమాట. ఆ బహుమానాన్ని ఎట్టబెట్టుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. బంగారుని ఏడబెడతామా? ఈదులో పెడతామా? ఏడబెడతాం, బీరోలో పెడతాం. బంగారునేమో బీరోలో పెడుతున్నాం, డబ్బునేమో ఏడబెడతాం. ఓ పెట్టుకుంటే జోబులోనా లేదా పర్సులోనా, ఇప్పుడు కొత్తగా సెల్లులోనా, లేదు ఒక కట్ల నోట్లు ఉండిందనుకో బీరోలోకి పోతుంది. డబ్బుకి ఇచ్చిన వాల్యూ బిడ్డలకు కూడా ఇవ్వాలి. వాళ్ళ కన్నడమే కాదు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించాలి మనం. వాళ్ళ జీవితాల్లో నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే నా స్వానుభవంలో నేను చెప్పిన మాట 3 విషయాలు తల్లిదండ్రులు చేయాలి. ఎన్ని విషయాలు? 3 విషయాలు చేయాలి. నెంబర్ 1, ఇప్పుడు తల్లిదండ్రులకి ఇది పాఠం. 1, మంచి
ఆహారం పెట్టాలి. నెంబర్ 2 మంచి చదువు నేర్పించాలి. మూడవది మంచి దైవభక్తి నేర్పించాలి. ఈ 3 తల్లిదండ్రులు ఎప్పుడైతే చేస్తారో ఆ పిల్లలు అది ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వారు వన్నె తెచ్చే బిడ్డలుగా తయారవుతారు. ఈ 3 ఒకటి తక్కువైనా కష్టమే. తిండి సరిగ్గా లేకపోయినా బిడ్డ క్షీణించిపోతాడు, భక్తి లేకపోతే పాడైపోతాడు, చదువు లేకపోతే నష్టమైపోతాడు. అందుకేం కావాలి? చదువు కావాలి, భక్తి కావాలి, భుక్తి కావాలి. ఈ 3 ప్రాముఖ్యం. ఎవరు ఇవ్వాలి? కుటుంబస్తులు ఇవ్వాలి. అందుకే కదండి ఈనాడు లక్షలు పెట్టి బిడ్డలను చదివిస్తున్నాడు. 1 లక్షలు పెట్టి చదివిస్తూ ఉంటే 1.5 లక్షలు పెట్టి కాలేజీ జరిపిస్తే వాడు నా కాలేజీ నచ్చలు నిలిచిపోతున్నాడు. అప్పుడు ఏం చేయాలి వాడిని? ఇప్పుడు 1.5 లక్షలు ఎవరి కోసం చేయాలి? ఎర్రటెండలో కష్టపడి బిడ్డలు సాగుతున్నారు. ఈరోజు తల్లిదండ్రులుగా పిల్లలుగా మీరు నేర్చుకోవాలి. మీ అమ్మ నాయన కాలేజీకి స్కూల్కి మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు? మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి పలానాయన కూతురు సెల్వరాజు కుమార్తె అంటే కుమారుడంటే అబ్బో ఏమి సేవ చేస్తారు, ఏం చదువుకున్నారు, ఎంత స్థాయి తెచ్చారు, అవ్వ తాతలకైనా కుటుంబాలకైనా చెప్పుకునే స్థితిలో బ్రతకాలి. అది దేవుని పిల్లల యొక్క లక్షణం. కాబట్టి దేవుని వాక్యం బట్టి చూస్తే ఇక్కడ రాయబడినటువంటి విషయం చూడండి. మీ పిల్లలను నేను వృద్ధి పొందిస్తానన్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. ముందు మనం వృద్ధి చెందాలి. ఎవరా? సెల్వరాజు అన్నగారు తమ్ముడు పాట పాడితే కుమార్తె పాట పాడుతుంది. ఆయన పాడకపోతే, ఆయన ప్రార్థన చేయకపోతే, ఆయన మోకరించకపోతే, ఆయన సేవకు పోకపోతే ఈ పిల్లలు ఆడకపోతారు. ఇప్పుడు నేను పోతుంటే నా వెనక వాడు పోతాడు. అర్థమైందా? ఒక సైన్యములే ఉండాలి. రాజు యుద్ధానికి వెళ్తే సైనికులు ఏమవుతారా? రాజుతో పాటు వెంబడిస్తారు. తల్లి తండ్రి దేవుని మందిరానికి రావాలి. అందరికన్నా ముందు వచ్చి పరిచయం చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ బిడ్డలు ఏం చేస్తారు? మా వాడు 8:30 కదా బైబిల్ ఎత్తుకుంటే టప్పని పోవాలి. బయట పోకపోతే టయానికి పోకపోతే బయట నిలబెడతారు. ఏడా 8:30 అంతగా లేకపోతే మందిరంలో వాడు బయట నిలబడుకోవాలి. అది రూల్. మన 10:30 అయినా 11:30 అయినా రాకపోయినా అందే కదా ఎవరేమంటారులే. అట్లా ఉండకూడదు. పిల్లలారా జాగ్రత్త. నిద్ర లేచి అడకి రావాలి. ఆదివారమా మమ్మీ రేపు సండే నన్ను లేపొద్దు అంటారు పిల్లకాయలు చాలామంది. తప్పు. బాగా నిద్రపోయేది కాదు పొద్దుపోయేదాకా. పెందల కడనే ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోవాలి. అది తల్లిదండ్రులు ముందు వాళ్ళు వెళ్తూ ఉంటేనే టైం అయిపోయింది మేము పోవాలి చర్చికి అంటే వాడు కూడా అలవాటు అవుతాడు. మనమే 10 గంటలకు నిద్ర లేసి 11 గంటలకు మందిరం పోతే వాడు 12 గంటలకు వస్తాడు. ఈరోజు తల్లిదండ్రులుగా చదువు భక్తి జీవితం ఇవ్వాలి. వారికి మనం వృద్ధి చెందాలి. మనం వృద్ధి చెందితే మన బిడ్డలు వృద్ధిలోనికి వస్తారు. మనం ఎలాగైతే ఉంటామో మన బిడ్డలు కూడా అలాగే ఉంటారు. అర్థమవుతుందా? తండ్రి గారేమో చక్కగా పాడాడు, కుమారుడికి అది వర్తించబడింది. ఈరోజు పాటలు పాడుతున్నాడు. ఎవరి కాలంలో పాడిన పాట వృద్ధాప్యం వరకు పాడుతున్నారు కదా. ఇప్పుడు అవతాతలు పాట పాడితే మనవరాలు కూడా పాట పాడుతుంది. అది వంశపారంపర్యంగా తయారవుతుంది అనమాట. అంటే వాళ్ళు పోతున్నారు కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, తర్వాత వాళ్ళ కుమారుడు ఏర్పడ్డాడు కాబట్టి తర్వాత కుమార్తెడు ఏర్పడ్డాడు. ఆలోచించాలి. ఈ రాత్రి వేళ మనము వారికి భక్తిని నేర్పించాలంటే ముందు మన భక్తులు ఎదగాలి, మన వాక్యంలో ఎదగాలి, పరిచర్యలు ఎదగాలి, సేవలో ఎదగాలి. మనం వృద్ధి చెందాలి. మన బిడ్డలు మన ద్వారా వృద్ధిలోనికి వస్తారు. మీరు బాగా గమనించండి. కలెక్టర్ అనుకోండి, తండ్రి కలెక్టర్. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బాగా గమనించాలి. కలెక్టర్ తండ్రి కొడుకు ఏమవుతాడు? ప్యూన్ అవుతాడా? ఎందుకు ఆవిడ కొడుకు కలెక్టర్ అయితే తండ్రి కలెక్టర్ అయితే కొడుకు దానికి మించి అవుతాడు. ఆవిడ అట్లీస్ట్ కలెక్టర్ అనేది చదివిస్తే నేను కలెక్టర్ నా పరువు పోతుందిరా నువ్వు కలెక్టర్ చేయ. అర్థమవుతుందా? నాతో కూడా చదువుకున్న వ్యక్తి ఏమండి, నేను 9th క్లాస్ అంటే 6th క్లాస్ 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్ ఎస్వై స్కూల్ చదువుకున్నా తిరుపతిలో. నాతో కూడా ఫ్రెండ్స్ కూడా చదువుకున్నారు. నాతో కూడా చదివినవాడు ఇప్పుడు కలెక్టర్. ఏంటి? నాతో కూడా చదివినవాడు కలెక్టర్. విజయవాడలో పార్టీ ఇస్తాం మన ఫ్రెండ్స్ అందరూ రండి పిలిచాడు. ఇప్పుడు అనిపించింది వాళ్ళు కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు నేనేమైనా దేవుని పరిచర్య చేసే సేవకుడు అయ్యాము, అలాగే ఉపాధ్యాయుడు అయ్యగలుగుతున్నాం. ఇప్పుడు నా కొడుకు ఏమవ్వాలి? నేనేం చేస్తానో వాడు అది చేస్తాడు. కలెక్టర్ కొడుకు కలెక్టర్ చేస్తాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు. మీరు గమనించండి. డాక్టర్ కొడుకులంతా ఏమవుతున్నారు? వాళ్ళు కూడా డాక్టర్లు అవుతున్నారు. మరి మన కొడుకులు ఏమవుతున్నారండి? మన కూతుర్లు ఏమవుతున్నారు? పాడేది రాదు, ప్రార్థించేది రాదు, పరిచయం రాదు, మళ్ళగానే అంటారు. కుదరదు. భక్తి బాల్యదశ నుంచి ఎదగాలి. అలా ఎదగడానికి మన కుటుంబంలో మన పిల్లల ముందు మనం ఎదిగి మన పిల్లలకు మోడల్ చూపించాలి. మన బైబిల్ చదివితే మన బిడ్డలు బైబిల్ చదువుతారు, మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు ప్రార్థన చేస్తారు. ముందు మనం తయారు కావాలి. మన బిడ్డలు మనం చూసేమవుతారు, తయారవుతారు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రాత్రి వేళ వృద్ధి తల్లిదండ్రులు మొదట రావాలి. వృద్ధి
ముందు అభివృద్ధి మనలోనికి రావాలి. ఆ తర్వాత మనం చూసి వాళ్ళు రోల్ మోడల్. అంతేకరా మీరు వృద్ధి పొందండి, మీ పిల్లలను వృద్ధి పొందించండి. రే ప్రార్థన చేసుకుని కోడు, డాడీ నువ్వు ప్రార్థన చేసావా అనేటంటే తెల్లారి కొద్దిగా ప్రార్థన చేసుకున్నాను నేను అంట. మనల్ని ప్రశ్నించే స్థాయిలో పిల్లలు రాకూడదు, పిల్లల్ని ప్రశ్నించే స్థాయిలో తల్లిదండ్రులు ఎదగాలి. ఈరోజు అలాగ లేదు. ఒరే నాకు టైం లేదు కానీ నువ్వు పోయి మందిరానికి కట్టారు అంటే ఇప్పుడు ఇదేమర్థం? 2 రోజుల తర్వాత వాడబడినట్టు రే అవే పోయేది లేదు కానీ నువ్వు కూడా పోయినా ఒకరు పోరా అంటాడు. ఒకరి వంశం నుంచి మరొకరు నేర్చుకునే తరంగా వృద్ధి చెందాలి. ఏమి నేర్చుకోవాలి? మంచి కార్యాల విషయాలు నేర్చుకునేటట్టుగా మన పిల్లల్ని మనం వారిని పెంచాలి. అప్పుడే మన వృద్ధిలోనికి వచ్చిన వారు. దేవుని వాక్యం రాయబడుతుంది మనం వృద్ధి కలిగించవలసిన విషయాలు. పేతురు 2వ పత్రిక చూడండి. పిల్లల వృద్ధిలోనికి రావాల్సిన విషయం ఒక మాట చదువు. తల్లిదండ్రుల వృద్ధిని చూసాం, పిల్లల వృద్ధి. 2వ పేతురు 3:18 ఒక మాట చదవండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. తీసిన వారు చదువుతారా బాబు? నాయన బైబిల్ తీసి చదువు. అక్కడేం రాయబడింది? విశేషమైనటువంటి ఒక శ్రేష్టమైన మాట అందులో రాయబడుతుంది. ఆ మాట నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 3:18 ఆ రాయబడిన మాట మీరు చూడండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడుతూ, రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఏందట? జ్ఞానమందు ఏం చేయాలి? మీరు అభివృద్ధి పొందాలమ్మా. దివ్య భారతి ఏమవ్వాలి? ఏడా? ఏ జ్ఞానం? లోక జ్ఞానం, దైవ జ్ఞానం, అన్ని జ్ఞానాలు ఉండాలి. విద్యా జ్ఞానం ఉండాలి, అంటే వంట జ్ఞానం ఉండాలి. ఆడబిడ్డ ఏం చేయాలి? కొంతమంది పిల్లలు అయ్యో మా బిడ్డకి చేయిలు గారిపోతాయి, మా బిడ్డ పని చేయలేదు, మా బిడ్డ కష్టం అవుతుంది, మా బిడ్డకి ఇప్పుడు కాదు. విద్యలు చిన్న బాల్య దశ నుంచి బిడ్డలకు అన్ని విద్యలు నేర్పించాలి. ఏమంటే ఇంటర్మీడియట్ వచ్చినా కూడా బిడ్డకి అన్నం ఉండేది రాదు, రేపు అత్తగారింటికి పోతే ఏం చేస్తా తల్లి? అర్థమవుతుందా? ఒక సేవకుడి దగ్గరకు వచ్చిన సమస్య, అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడంట. ఏమమ్మా మీ బాధ ఏమంటే, మా అల్లుడుగాడు చాలా ఇబ్బంది పెట్టేస్తాడు కూతున్నానంట. ఏమ్మా అంటే, తెల్లారి కుదుకులేసి టీ పెట్టమంటాడయ్యా. ఇంక టీ పెట్టకపోతే పెళ్ళాం ఎందుకు కూడా? అర్థమైందా? ఏడా అంటే తల్లిదండ్రుల ముందు నేర్పించుంటే ఆ పాప ఎదిగిన తర్వాత అయ్యా పెద్ద సమస్య 9 గంటలకత్త లేపేస్తాడయ్యా అంటే ఇంకెన్ని గంటలకు లేపాలా? ఏమ్మా పిల్లలు బాల్య దశ నుంచి 6 గంటలకులే 7 గంటలకు లేపడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఆ పిల్లవాడి కష్టం కన్నీళ్ళు అర్థమవుతుంది. ఈరోజు మన జీవితంలో ఈ లోక జ్ఞానం నేర్పించాలి, పరజ్ఞానం కూడా వరకు మనం నేర్పించాలి. దేవుని వాక్య జ్ఞానం చేత వారు నింపబడాలి. బాల్య దశలో సండే స్కూల్ పంపించాలి, వాక్యం నేర్పించాలి, వారికి బోధ నేర్పించాలి, వారికి పాటలు నేర్పించాలి, వారికి ప్రార్థన నేర్పించాలి. ఈ లోక జ్ఞానంతో పాటు దైవ జ్ఞానం నేర్పించాలి. మనం దేవుని కుటుంబాలుగా మనం ఏ జ్ఞానం లేకపోతే వేస్ట్ అండి. ఎంతోమంది చూస్తున్నాం దేవుని పిల్లలుగా ఉండి ఏమి జ్ఞానం లేదంటే, దేవుని మందిరంలో దైవ జ్ఞానం లేదు, పాడడం రాదు, పరిచయం రాదు, వాక్యం చదివేది రాదు, మందిరంలో ఉండేది లేదు, పండగ క్రైస్తులా కనిపిస్తారు. ఆ రోజు ఆడంబరాలు అన్నీ కనిపిస్తాయి, మిగతా రోజులు అడ్రస్ ఉండరు, వాక్యం చదివేదానికి ఉండరు, ప్రార్థన చేసేదానికి ఉండరు, పరిచయం చేసేదానికి ఉండరు. కానీ అప్పుడప్పుడు మీటింగ్లకు మాత్రం అకేషన్స్లో మేమే నాయకులు అని ఉంటారు. అట్లా కాదు. ఈరోజు మనం ఎలాగైతే సేవ చేస్తున్నామో మన బ్రతికి ఉన్నంత వరకు మనం దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడి ఏం చేయాలి? మనం దేవుని వాక్యం నేర్చుకోవాలి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోను గురించి ఒక విశేషమైన మాట రాయబడుతుంది. ఏం రాయబడుతుంది? తను ఎలాంటి వాడే? బైబిల్లో మహాజ్ఞాని. ఎవరైనా? సొలొమోను మహాజ్ఞాని అన్నమాట. ఆయన గురించి ఒక మాట నేను చదువుతాను బైబిల్లో. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 2:9 నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటేను నేను గరుడనై అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఏ జ్ఞానం అంటే ఇతనికి? ఈ లోక జ్ఞానం. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. సొలొమోను మహాజ్ఞానం అంటే శాబాదేశ ప్రాణం చూసింది. అట్ట జ్ఞానవంతులు అవ్వాలి. ఏమండి? చిన్నప్పుడున్న జ్ఞానం పెద్దప్పుడు ఉండదా? ఎప్పుడైనా ఉండాలి అదే జ్ఞానం. ఈరోజు దేవుని వాక్యం చెప్పింది మీ పిల్లలను వృద్ధి పొందిస్తూ వాక్యం చెప్పాడు. వృద్ధి పొందించాలంటే ఎప్పుడు చేయాలి? బిడ్డలు ప్రభువులా ఉంటే వృద్ధి చెందుతారు. చాలామంది మందిరానికి తీసుకురా, ఆదివారం పూట మందిరానికి నియామక కూడికలు తీసుకురారు, ఎవరు కూడా బిడ్డలు తీసుకురారు. మా వాడు ట్యూషన్కి పంపించిన, మా వాడిని కాలేజీకి పంపించిన అన్నాడు. వాడు లాస్ట్కి వాడు పెద్ద కొంతమంది ఏమంటే జులాయిలుగా రోడ్డులో తిరిగే వాళ్ళుగా వారి జీవితాలు మారిపోయినాయి. చాలామంది జీవితాలు అలాగైపోయినాయి. కారణం అర్థమవుతుందా?
వారు దైవ భయం లేక దేవుళ్ళు పెంచక నష్టపోయిన వారు ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏంటంటే వారు 3rd క్లాస్ 2nd క్లాస్ మాతో పరిచయం పిల్లలు చక్కగా వాయిద్యాలు వాయిస్తూ దేవుని పరిచయంలో వారు చదువుతూ వారు సేవ చేస్తున్నారు. అర్థమవుతుందా? సేవ చేసే భాగ్యం మాకు ఇచ్చాడు. ఆ స్థాయిలోనికి దేవుడు వారి తల్లిదండ్రులు ప్రోత్సహించారు కాబట్టి అలాగే దేవునిలో ఉండడానికి ప్రయత్నమైంది. ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకోవాలి, దైవ జ్ఞానంతో వృద్ధి చెందాలి. మనం సొలొమోను జ్ఞానం అంతా మనకు రాకపోయినా దైవ జ్ఞానంతో నింపబడి మనం వృద్ధి చెందే స్థాయిలోనికి రావాలి. అది దేవుని వాక్యం చెప్పబడితే మనం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ మనం వృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఆశీర్వదించబడాలంటే, బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా, కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా చేయవలసిన మొదటి నియమ నిబంధన కీర్తన 118:25 2 వచనాలు చదివి మనం ముగిద్దాం. కీర్తన 118:25 యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. దయచేసి నన్ను ఏం చేయంట? అభివృద్ధి కలిగించు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఒక భక్తుని యొక్క ఆక్రందన, ఒక భక్తుని యొక్క ఆలాపన, అయ్యా నన్ను వృద్ధి చేయి ప్రభువా అన్నాడు. ప్రార్థన చేయాలి. మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనం ఆశీర్వదించబడగలం. మనం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక వ్యాపారం పెట్టామంటే ప్రార్థన చేస్తాం, ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ప్రార్థన చేస్తాం, ఏదైనా ఒకటి ప్రారంభించినప్పుడు అది వృద్ధి చెందాలని ప్రయత్నం చేస్తాం. అంటే మనం ప్రార్థన చేస్తే కానీ వృద్ధి చెందలేం. ఎవరు ఆశీర్వదించాలి? మన బలమో, మన జ్ఞానమో, మన డబ్బో ఇదేది పనికిరాదు. ఏదైనా ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి మన జీవితాలకి. మనము మన జీవితాల్లో ఆ దేవుని యొక్క కృప ఉండకపోతే మనం వృద్ధిలోనికి రాలేం. అందుకే దేవుడు ఒక సొలొమోను అంటాడు, విశేషమైన జ్ఞానం కలిగిన వాడు నేను, నా జ్ఞానం నా దగ్గర నుంచి వెళ్ళిపోలేదన్నాడు. అంత కారణం ఎవరు? ఎందుకు అంత జ్ఞానం అంత ధైర్యంగా చెప్పాడంటే, యెహోవా సొలొమోనుకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానం బాలా. దేవుడిచ్చిన జ్ఞానమా మనం ఒక విద్య నేర్చుకుంటే మన బతికినంత మన చేతిలో ఉంటుంది. ప్రార్థన భక్తి మనం నేర్చుకుంటే బతికినంత వరకు ఆ పరిచయం మనం చేయగలం. ఒకటి ప్రార్థన ద్వారా మనం వృద్ధిలోనికి వస్తామని చూస్తాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. అక్కడ ఏం రాయబడుతుంది? చదువు నాయనా. మా విశ్వాసం ఏం చేయాలట? వృద్ధి పొందించు. అంటే ఇప్పుడు ఏం కావాలి? అపోస్తులు యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, అయ్యా యేసయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి, మా ప్రార్థన వృద్ధి చేయి నాయన, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి. అందుకనడం యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి ఏం చేస్తాడు? వృద్ధి పొందిస్తాను అన్నాడు. కాబట్టి మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దివ్యభారతి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా తయారు కావాలి ఈ సంవత్సరం. అంత మాత్రమే కాదు, నువ్వు వృద్ధి చెందాలంటే నీవులో దేవుళ్ళ విశ్వాసం కలిగి ఉండాలి. బాల్య దర్శించే దేవుళ్ళ విశ్వాసం, అంచెలంచెల విశ్వాసం. ఎంత విశ్వాసం ఉండాలి? బైబిల్లో ఒక పరిమితి ఇచ్చాడు. ఎంత విశ్వాసం? 1 ఆవగింజంతని విశ్వాసం ఉండు. ఇంకొక విశ్వాసం గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంకొక విశ్వాసం కొండలు పెక్కిలింపగలిగిన విశ్వాసం ఉన్నాడు. అంతటి విశ్వాసానికి దేవుడు మంచి పునాది వేశాడు. విశ్వాసం లేకుండా మన జీవితాలు ఏది కార్యాలు చేయలేం. నమ్మకుండా ఏది పని ఏం చేయగలమా? చేయలేం. నమ్మి చేద్దాం. నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రాణమే పెట్టి చనిపోయి సమాధి చేయబడి యేసు ప్రభువారు తిరిగి లేచాడు. యేసయ్య ప్రేమను అర్థం చేసుకుంది రాత్రి వేళ. నేస్తమా ఈ జన్మదిన కూడికలో, ఈ యొక్క ఆశీర్వాదపు కూడికలో మనం కృతజ్ఞత కూడికలో నేర్చుకోవాల్సింది, దేవుడు మనం వృద్ధి చేస్తాడమ్మా. బిడ్డకు ఆరోగ్యం వలన, ఆయుష్ వలన, అభివృద్ధి వలన ఎవరు ఇవ్వాలి? మనం కాదు. మనం డబ్బు పెట్టగలం, మనం చదివించగలం, మనం పెట్టగలం. ఈరోజు ఒక తండ్రి అడిగాడు, సార్ వాడికి తెలివే లేకుండా మొత్తం ఏం చేయాలి సార్ అన్నాడు. పోయి డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పిన నేను. న్యూరాలజీ డాక్టర్ని కలిగి ఈరోజు అని చెప్పాను ఒక అతనికి. సార్ వాడు ఈరోజు చదువుతాడు సార్, రేపు మర్చిపోతాడు. అదే సార్ మా బాధ కూడా అని చెప్పిన నేను. అప్పుడు ఏం చేయమంటే న్యూరాలజీ డాక్టర్ని కలిగి వాడు స్టడీ. రెండోది భక్తి నేర్పించడం. వాడికి దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడే దైవ జ్ఞానంతోనూ లోక జ్ఞానంతో నింపబడతారు. దేవుడు మనల్ని దీవించాలని, వృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు. అటు దేవుణ్ణి మనం కలిగి ఉంటే ఈ రాత్రి వేళ మనం ధన్యులుగా ఎంచబడతాం. అలాగూ ఆశీర్వదించబడి వృద్ధి పొంది దేవుడు మన కుటుంబాలను, బిడ్డను నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.